షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫేమస్ అయి రాజావారు రాణివారు చిత్రం హీరోగా మారారు కడప కుర్రాడు కిరణ్ అబ్బవరం. తొలి చిత్రంలోనే హిట్ కొట్టి ఇండస్ట్రీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం, సెబస్టిన్ 524, సమ్మతమే, నేను మీకు బాగా కావలసిన వాడిని, వినరో భాగ్యము, విష్ణు కథ, రూల్స్ రంజన్ ఇలా వరుసగా చిత్రంతో ఇండస్ట్రీలో నిలదొక్కున్నాడు. అయితే ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ తప్ప మిగిలినవన్నీ ఫ్లాప్ కావడంతో కిరణ్ అబ్బవరం పని ఇంకా అయిపోయింది అని టాక్ ఇండస్ట్రీలో మొదలైంది. ఆ తర్వాత కసితో కా మూవీ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ దెబ్బతో తనను విమర్శించిన వాళ్ళ నోళ్లు ముయ్యించాడు. తనతో మొదటి చిత్రం రాజావారు రాణివారు చిత్రంలో నటించిన హీరోయిన్ని రహస్య గోర్గ్ని ప్రేమించి పెళ్లాడిన కిరణ్ ఇటీవల తండ్రిగా ప్రమోట్ అయ్యారు. సోమవారం భార్య కుమారుడితో కలిసి తిరుమలకు వచ్చిన ఆయన శ్రీవారి దర్శనం చేసుకుని తన కొడుక్కి శ్రీవారి సన్నిధానంలో నామకరణం కూడా చేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుమారుడి మొదటి బర్త్డే సందర్భంగా శ్రీవారి సన్నిధానానికి వచ్చామని, దర్శనం బాగా జరిగిందని, తన కొడుక్కి స్వామివారి సన్నిధానంలో నామకరణం చేయించామని, హనుమాన్ జయంతి రోజున పుట్టడంతో హను అబ్బవరంగా నామకరణం చేశామని తెలిపారు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం కేర్ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ నెల 2వ వారంలో మరొక సినిమా ప్రారంభం కానున్నదని కిరణ్ అబ్బవరం తెలిపారు. శ్రీవారి దర్శనం తర్వాత తన కొడుకు ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన అబ్బవరం తన కొడుక్కి హను అబ్బవరం అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఈ పోస్ట్ చూసి నెటిజన్లు బుడ్డోడు భలే క్యూట్గా ఉన్నాడని కామెంట్ చేస్తున్నారు. హను అబ్బవరం అచ్చం హనుమంతుల్లాగే ఉన్నాడని, బుడ్డోడు అచ్చం తల్లి పోలికని, చిన్నోడు ఫిక్స్ అలా పెట్టకండి దిష్టి తగులుతుందని అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆయన కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ, కా సినిమా నచ్చకపోతే ఇకపై సినిమా తీనని ఆ చిత్ర ప్రమోషన్లో కిరణ్ అబ్బవరం సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నమ్మకం నిజమై